మీరు తెచ్చుకున్న వాహనం ఎక్కి గోవిందరాజస్వామి వారి గుడి చేరుకుని ఆ మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి యువతల వైపు ఆంజనేయ స్వామి గుడి, ఎదురుగుండా వరాహస్వామి గుడి, క్షేత్రపాలకుడు కనుక ముందు హనుమ దర్శనం చేసుకుని రోడ్డు దాటి ఆ బోలెడని సామాగ్రులు అమ్ముతున్నటువంటి కొట్లు దాటుతూ ఎడం పక్కన జియంగార్ల మఠం దాటి కొంచెం ముందుకెడితే అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా ఉందా అన్నట్టుగా చిన్న సరోవరం లాంటిది ఉంటే అది దాటి ఎడంచేతి పక్కన చెప్పులు విప్పి ఉచిత పాదరక్షల కేంద్రంలో మీ చెప్పులు ఇచ్చి ఎప్పుడూ వెంట పట్టుకెళ్ళడం అలవాటైపోయిన సెల్ ఫోన్ కారులో పెట్టకుండా పట్టుకొచ్చేస్తే దాన్ని కుడి చేతి పక్కన ఉన్నటువంటి స్టాల్లో డిపాజిట్ చేసి రెండు చేతులు పైకెత్తి నిలబడవలసిన దరిద్రం ఈ దేశంలో ఎప్పటికి వదిలిపోతుందో అని గుడి ముందు నిలబడితే ఆ రక్షక భటులు ఒళ్ళంతా తడిమి లోపలికి వెళ్ళమంటే అప్పుడు అది దాటి లోపలికి రాగానే ఇస్కాన్ వాళ్ళు ప్రపంచంలో ఉన్న సమస్త యంత్రాలు కూడా అక్కడే ఉన్న అరుగుల మీద పెట్టి అమ్మేస్తుంటే అది దాటి పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి అని బ్రాకెట్లో మహాలక్ష్మీ సన్నిధానము అని బోర్డు కనబడితే ఆ లోపలికి అమ్మవారి గుడిలోకి వెడితే అక్కడ ఉన్న అమ్మవారు ఎప్పుడు ఉత్సవానికి కూడా బయటికి రాదు తల్లి. పేరుందేవమ్మ, కంచిలో పేరుందేవమ్మ ఎటువంటిదో ఇక్కడున్న పుండరీకవల్లి మహాలక్ష్మీ సన్నిధానం అటువంటిది. పెద్ద పెద్ద శతమానాలు 3 అమ్మవారు కూర్చుని ఉంటుంది. అక్కడ ఉన్న దేవాలయంలో పుండరీకవల్లి అమ్మవారి మెడలో ఉన్న శతమానాల్ని దర్శనం చేస్తే భర్తకి తరువుకొస్తున్న ఆపద కూడా పోతుంది అని అమ్మవారిని, అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శనం చేసి మీరు పట్టుకెళ్ళినటువంటి చామంతి పూలదండ అమ్మవారికి అలంకారం చేసి కుంకుమ పాత్ర చేతిలో పట్టుకుని పడుతోందో పట్టలేదో మనకే తెలియకుండా అష్టోత్తరం చెప్తూ ఇలా ఇలా కుంకం వేసి ఆఖరణ చిన్న కాగితం ముక్క అమ్మవారి పాదాల దగ్గర ఇలా గుచ్చితే అందులో వచ్చిన కుంకం ప్రసాదాన్ని మీ భార్య గారికి ఇస్తే చక్కగా ప్రసాదం పట్టుకుని బయటికి వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి ఎడం పక్కకి చూస్తే అక్కడ కొయ్యతో తయారు చేయబడినటువంటి గరుత్మంత వాహనం ముందుకు పెట్టి ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో ఆ వాహనం వంక చూసి నేల మీద పడి ప్రణిపాతం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెడితే భాష్యకారుల సన్నిధి అని అక్కడే మహానుభావుడు భగవద్ రామానుజుల దేవాలయాన్ని దాటి ముందుకు వెడితే ఆ పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా గోవిందరాజస్వామి వారి సన్నిధానం. ప్రత్యేక దర్శనం టికెట్ కొనుక్కుని ఆ లోపలికి వెడితే గోడకున్నటువంటి పెడస్టల్ ఫ్యాన్ గాలికి మన ఉత్తరీయం ఎగిరిపోతుంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని అలా ముందుకు వెడితే దేవాలయం లోపల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పడుకున్నటువంటి స్వామి, పెద్ద కిరీటం, ఆ కొలిచినటువంటి పాత్ర, ఆ చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునుంటే కడుపు మించి ఇలా అడ్డంగా తులసిమాలలు వేసి 2 పాదముల జంట కనపడుతుంటే నాభికమలంలోంచి ఎదురుగుండా చతుర్ముఖ బ్రహ్మగారు పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి మధుకైటభులన్న రాక్షసులకు మోక్షం ఇస్తూ ఆ గోవిందరాజస్వామి వారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఇలా వెళుతుంటే పెద్ద తులసి ముంచినటువంటి పాత్రలో ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో నీళ్లు పోస్తే అది ఉద్ధరిన పెరుగు గరిట అన్నట్టుగా అంత తీర్థం చేతిలో పడితే గుటుక్కని ఎక్కడ కింద పడుతుందో అని తీర్థం పుచ్చుకొని ఆ చేతిని ఉత్తరీయానికి తుడుచుకుని ఇచ్చిన తులసిని నోట్లో వేసుకుని ముందుకెళ్ళి కనపడినటువంటి హుండీలో మనకి తోచిన ద్రవ్యం వేసి 4 అడుగులు దాటితే పద్మాసనం వేసుకుని నందక ఖడ్గాన్ని ఇలా కడుపుకి అడ్డంగా పెట్టుకుని కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క విచిత్రమైన దేవాలయం పార్థసారథి దేవాలయము అని కనబడితే దాని మీద పైన బోర్డు కనబడితే పార్థాయ తచ్చదృశసారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి అన్న శ్లోకం చదివి ఆయన్ని దర్శనం చేసుకుని బయటికి వచ్చి మెట్లు దిగి కుడిపక్కకి తిరిగి మళ్ళీ ముందుకి నడిస్తే గొల్లకొప్పు వేసుకుని అక్కడే గోదాదేవి నిలబడి ఉంటే ఉందు మరగళిత్తు నోణాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమగళే నిప్పినాయ్ కందం కమలం కళలై కడైత్తిరవాయ్ వందయంగం తొళియళై తనుగాళ్ మాధవి అంటూ ఒక పాశురం చదువుకుని 18వ పాశురాన్ని అక్కడ కుంకంబుచ్చుకుని మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగి బయటికి వచ్చి మళ్ళీ ఎడంచేతి వైపుకి వచ్చి ముందుకు వెడితే అక్కడ వేరుగా ఉన్న దేవాలయంలో శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి ఎత్తుగా ఉన్న కళ్యాణ మంటపం వేదిక మీద కూర్చుని కొడుకు వెళ్ళి క్యూలో దధ్యోజనం పట్టుకొస్తే ఆ దధ్యోజనాన్ని అందరూ చక్కగా పంచుకు తినేసి ఆ పంపుల్లో చేతులు కడుక్కొని మళ్ళీ రోడ్డు వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగుండా ఉన్న ఏ భీమాస్ ఏసీ డీలక్స్లోనూ భోజనం చేసి ఆ తర్వాత పక్కగా ఉన్నటువంటి మన
ఎక్కడ మనం దిగామో ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని చక్కగా మన వాహనం ఎక్కకుండా 7 కొండలు నడుచుకుంటూ గోవిందనామం చెప్పుకుంటూ వెంకటేశ్వర సన్నిధానాన్ని చేరుకుని ఆ 7 కొండల మీద బేడి ఆంజనేయ స్వామి ఇలా ఆనందనిలయ విమానానికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేస్తుంటే ఆయనకి వెనకాతల కొంచెం కిందకి దిగితే ఆస్థాన మంటపం, ఆ కింద రామకృష్ణ పబ్లికేషన్ వాళ్ళ స్టాళ్ళు అవి ఉంటే ఆ ఎదురుగుండా అఖండ దీపం వెలుగుతుంటే అక్కడ కర్పూరం ముద్దలు వేసి జ్యోతులు వెలిగిస్తుంటే ఎదురుగుండా విశాలమైనటువంటి ప్రాంగణం, ఎడంచేతి పక్కన ఓ వేదిక, దాని మీద కృష్ణదేవరాయల వారు, అక్కడే ప్రతిరోజు సాయంకాలం నాద నీరాజనం కార్యక్రమం, ఆ ఎదురుగుండా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సెక్యూరిటీ బంకర్స్, దాని మీద తుపాకులు పట్టుకుని నిలబడినటువంటి అంగరక్షకులు, వాళ్ళని విష్ణు పార్షదులుగా భావన చేసి ఒకసారి నమస్కారం చేసుకుని ధర్మో రక్షతి రక్షిత అని ఒక బోర్డు కనబడితే అక్కడి నుంచి దిగి ముందుకు వెళ్ళి ఆ స్వామివారి ఆనందనిలయం పక్క నుంచి కోనేటి పక్క నుంచి నడిచి వెడుతుంటే ఏనుగులు తొండములను ఎత్తి రూపాయి కాసి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం చేస్తుంటే పిల్లాడు భయపడుతుంటే వాడిని చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకెళ్ళి ఏమందు నాన్న అని వాడి గుండు మీద తొండం పెట్టిస్తే తొండం పెట్టి తీసేయగానే వాడు ఉలిక్కిపడి ఇలా చూసి సంతోషంగా 2 అడుగులు వెనక్కి వేసి నవ్వుతూ నాన్నగారిని గట్టిగా పట్టుకుంటే అక్కడి నుంచి ఇలా ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరిగితే కుడి చేతి వైపు మెట్ల మీద లక్ష్మీ హయగ్రీవ సన్నిధానం చూసి నమస్కారం చేసి అక్కడి నుంచి ముందుకెళ్ళి ఎడం పక్కకి వెళ్ళి మళ్ళీ కిందకి మెట్లు దిగి కట్టుకున్న బట్టలు విప్పి అక్కడ పెట్టి అంచు ఉన్న తెల్లబట్టోటి కట్టుకుని సంకల్పం చెప్పుకొని స్వామి పుష్కరిని స్నానం చేసి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకుని ఆ మెట్ల మీద నిలబడి అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతుంటే దాంట్లోంచి కనపడుతున్న బంగారు శిఖరాలు కలిగిన ఆనందనిలయపు మేడ చూసి నమస్కరించి అక్కడే ఉన్న శంకరాచార్య స్వామి వారి పాదములకు నమస్కరించి ఆ పాదుకలకు నమస్కరించి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడం పక్కకి చూస్తే 2 ఏనుగులు పద్మకింజిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి లక్ష్మి యొక్క స్వరూపం కనపడితే దాని వెనకాతలకి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్లలో జనం యొక్క పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే ఆ లక్ష్మీదేవికో నమస్కారం చేసి ముందుకొచ్చి ఎడం పక్కకి తిరిగి గొట్టాల కింద స్నానం చేసే వాళ్ళని చూస్తూ అలా ముందుకు వెళ్ళి వెనక నుంచి పక్కకి తిరిగి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వచ్చి లోపలికి వెళ్ళి ఆదివరాహస్వామిని ఎదురుగుండా చూస్తే చిన్న మూర్తి, భూమిలోంచి పాదముల వరకు ఇలా పైకొచ్చిన మూర్తి, వక్షస్థలంలో అడ్డంగా లక్ష్మీదేవి, చిన్ని ముఖంతో ఇప్పటిదాకా రామనామం చెప్పించిన పిల్ల ముఖం ఎలా ఉంటుందో అలా అందంగా ఇంతే ముఖంతో ఉన్న లక్ష్మీదేవి, చిన్న ఆదివరాహస్వామి తేజస్సుతో వెలిగిపోతుంటే ఆయనకి అష్టోత్తరం చేయించుకుని ప్రసాదం పుచ్చుకుని అక్కడి నుంచి ఆదివరాహస్వామి దర్శనం అయిన తర్వాత కోనేటి పక్క నుంచి తిరిగి యువతలకొచ్చి ఆనందనిలయ విమానం దగ్గర చక్కగా రాజద్వారంలోకి ప్రవేశిస్తే ఆ రాజద్వారం ఎదురుగుండా ఉన్నటువంటి కన్నములలోంచి నీరు స్రవించేటటువంటి గొట్టములోంచి వచ్చిన నీళ్లు తమంత తాముగా మీ పాదములను కడిగేస్తే అటు ఇటు శంఖనిధి పద్మనిధిల్ని చూసి కట్టబడినటువంటి పెద్ద పెద్ద అరటి చెట్లు చూసి పెద్ద గడపని దాటి లోపలికెడితే మధ్యలో తడిసిపోయిన ఎర్ర తివాచి అటు ఇటు జనం పట్టుకోవడానికి వీలుగా ఇత్తడి కచ్చడములు పెట్టబడి ఉంటే కొద్దిగా 4 అడుగులేసి అటు ఇటు 2 గోళ్లల్లా ఉంటే కుడి చేతి పక్కన తలెత్తి చూస్తే అనంతాచార్యుల వారు మహానుభావుడు వెంకటేశ్వరుడి మీదకి విసిరినటువంటి ఆ గుణపం ఇప్పటికీ అక్కడే ఉంటే అనేక భాషలలో దాని కింద పేరు రాసి తెలుగులో గడ్డపార అని రాసి ఉంటే ఆ గుణపం వంక చూసో నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అచ్యుతరాయలు, వెంకటపతి రాయలు, వరదాజీ అమ్మాణ్ణి, కుడి చేతి పక్కకి తల తిప్పితే కృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి అక్కడే నిలబడి ఇలా నమస్కారం చేస్తే ఎర్రటి తివాచి ధ్వజస్తంభం, దానికి కట్టబడినటువంటి దర్భలు, ఆ పైకప్పుకు ఉన్నటువంటి కన్నం అక్కడ వరకు కనపడి ఇంకా పైకి కనపడనటువంటి ధ్వజస్తంభం, ఇలా ఎడం పక్కకి తల తిప్పితే తిరుమల రంగనాయకుల మంటపం, దాని పక్కన తిరుమలరాయ మంటపం, రంగనాయకుల మంటపంలో ఉన్న బోలెడన్ని వాహనాలు, అందులో కూర్చుని ఏదో చదువుకుంటున్నటువంటి వేద పండితులు, కొంచెం పట్టి పట్టి చూస్తే దాని మీద ఉన్న ఒక పెద్ద ఇత్తడి ఫలకం, దాని మీద మాలిక్ కాఫూర్ దక్షిణ దేశమైందికి దండయాత్రకు వచ్చినప్పుడు శ్రీరంగ క్షేత్రాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తే శ్రీరంగనాథ స్వామిని కొంతకాలం తీసుకొచ్చి 7 కొండల మీద ఉన్న ఈ మంటపంలో ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపము అని పేరు వచ్చినది అని అక్కడ ఉన్నటువంటి ఫలకాన్ని చదివి ఇలా కుడిపక్కకి చూస్తే మధ్యాహ్నం వేళ స్వామికి సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం కనబడితే కొంచెం ఇలా ముందుకు చూస్తే రంగనాయకుల మంటపం దగ్గరలోనే
తులాభారంలో ఒక పక్క పసిపిల్లాడు, ఒక పక్క రూపాయి నాణేలు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే చిల్లరిచ్చినటువంటి గోనె సంచుల్లో నాణేలు తీసుకొచ్చి వేస్తుంటే ఆ పిల్లవాడిని తూచిన తల్లి ఏనాడు ఏ ఆపదొచ్చి గోవిందా అంటే రక్షించిందో ఈనాడు తులాభారం వేస్తోందని జరగండి అంటున్నా కూడా విచిత్రంగా పిల్లాడి వంక అలా చూసి ఆ రంగనాయకుల మంటపం పక్క నుంచి తిరిగి అటుపక్క నుంచి వెనక నుంచి వెడితే ఎదురుగుండా కళ్యాణ మంటపానికి పక్కన ఉన్న అరుగు, స్వామివారి ఆర్జిత సేవా గృహస్థులతో పాటు వచ్చిన వాళ్ళు ఆ పక్కన ఉన్న అరుగు మీద కూర్చుంటే, ఆర్జిత సేవా గృహస్థులు కళ్యాణ మంటపంలో కూర్చుంటే గోడలకి పెట్టబడిన పెడెస్టల్ ఫ్యాన్స్, ఎదురుగుండా పెద్ద స్టేజీ, దాని మీద వెండి సింహాసనాలు, దాని మీద ఉభయనాంచారులు అయ్యవారు కూర్చుని కళ్యాణం చేసుకునేటటువంటి ఆ ఆసనాలు చూసి ఓహో ఇక్కడే కదా కళ్యాణం చేసుకునే వాళ్ళు కూర్చుంటారని అక్కడి నుంచి ముందుకు నడుస్తుంటే ఎడం పక్కన జాగ్రత్తగా అడుగు వేయకపోతే కాలు జారి పడిపోతుందేమో అన్నట్టుగా ఉన్నటువంటి తెరిచి ఉంచబడినటువంటి తూము, అందులోంచి ఎర్రటి రంగులో వెళ్ళిపోతున్నటువంటి గ్యాస్ గొట్టం, ఆ గోడ మీద చెయ్యి వేసి ఎడం పక్కన ఉన్నటువంటి ఇత్తడి కచ్చడాన్ని పట్టుకుని నడుస్తుంటే వెనకాల వస్తున్న పిల్లలు తెలియక ఇత్తడి గిరికీల్ని గిరగిరగిరగిర తిప్పుతూ ఆ పైనున్న బొడిపిల్లి తిప్పుతుంటే కొన్ని వదులైపోతే అక్కడ కూడా అతిభక్తితో వాళ్ళ వ్యాపారాలు వృద్ధిలోకి రావాలని విజిటింగ్ కార్డ్స్ తీసుకొచ్చి గోడకున్నటువంటి సన్న కన్నాల్లోకి దోపేసి రూపాయి నాణేలు, 2 రూపాయల నాణేలు గట్టిగా నొక్కేస్తే ఆ నాణేలన్నీ ఆ గోడ బీటలలోకి చేరిపోయి ఉంటే అలా వెడుతూ స్వామి ధ్వజస్తంభం దాకా వచ్చిన తర్వాత ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే ఆ కుడిపక్క ఇలా తల తిప్పి చూసేటప్పటికి ఎదురుగుండా రాజా తోడరమల్లు, ఆయన యొక్క భార్య తల్లి పితాబి మోహనాంగి ఇద్దరూ చెరోపక్క ఉండగా మహానుభావుడు ఈయన కదా ఒకనాడు వెంకటాచల క్షేత్రాన్నంతటినీ రక్షించిన వాడని ఆయనకు నమస్కారం చేసి ఆ పక్కనే ఓ డప్పు పెట్టుకుని ఢామ్ 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 అని కొడుతున్న వ్యక్తిని చూసి అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర దాకా వెళ్ళి దర్భలు కట్టబడినటువంటి ధ్వజస్తంభం, బలిహరణ మంటపాలు, దాని మీద ఉంచబడినటువంటి అన్నం, ఈశాన్యమునందు క్షేత్రపాలక శిల, ఎదురుగుండా ఉచిత ప్రసాదాల కౌంటర్లోకి వెళ్ళిపోతున్నటువంటి జనం యొక్క సంతోషం, ఇది చూస్తూ ఎడం పక్కకి తిరిగి పెద్ద గడపని ఒక చేత్తో ముట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని నమస్కరించి పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నందుకు ఈశ్వరా దీని మీద అడుగేయకుండా దాటగలననుకుని గడప దాటి కొంతమంది ఇలా తిన్నగా వెడుతుంటే కొంతమంది కంచి వరదరాజస్వామి వారి గుడి వెనక నుంచి వెడుతుంటే ఎదురుగుండా గాజుపేటికలో రంగనాయక స్వామి ఇలా పడుకుని దర్శనమిస్తే ఆ వరదరాజస్వామి దేవాలయానికి చుట్టూ తిరిగి ఆనంద నిలయంలోకి ప్రవేశిస్తే ఆకుపచ్చటి పట్టుపంచ కట్టుకుని దాని మీద ఎరుపు పసుపులతో కూడినటువంటి అంచు కలిగిన పంచ కట్టుకుని వరదరాజస్వామి వారు దర్శనమిస్తే లోపల వెంకటేశ్వరుడు, ఒక పక్క రంగనాయకులు, ఓ పక్క వరదరాజస్వామి, ఈ త్రికోణం మధ్యలోకి వెళ్ళడమే అదృష్టం అంటారనుకుని ఆనంద నిలయ విమానంలోకి ప్రవేశించడానికి కుడిపక్కకి తిరిగి ఆ గడప లోపలికి వెళ్ళగానే పైన చూసేటప్పటికి మెట్టతావరాకుల్లా తెల్లటి ఆకుల్లాంటి పెద్ద పెద్ద వాటి మధ్యలో వేలాడుతున్నటువంటి పూసలతో కూడిన పెద్ద గుత్తి దీపాలు కనపడితే ఆ కుడిపక్కకి ఆ గుత్తి దీపాలు చూస్తూ ఇలా కొంచెం ముందుకెళ్ళి పడిపోకుండా పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ ఇత్తడి కచ్చడాన్ని ఎడం చేత్తో పట్టుకుని భార్య ఉందా అని వెనక్కి తిరిగి చూసి భార్య వంక చూసుకుని ఇలా వచ్చేటప్పటికి కుడి చేతి పక్కకి తిరిగి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుడాళ్వారిని చూసి ఆయనకు నమస్కారం చేసి తనంత తాను మనం ఇలా పైకి ఎక్కడానికి వీలుగా ఏటవాలుగా అమర్చబడినటువంటి బల్ల మీదకి పైకెక్కుతూ చూస్తే ద్వారపాలకులు ఇద్దరు ఉండి జై విజయులు, వాళ్ళిద్దరూ ఇలా ముద్రపట్టి శౌచంతో మాత్రమే లోపలికి వెళ్ళవలసినటువంటి క్షేత్రము సుమాని సంజ్ఞ పడితే ఆ పక్కనే ఇత్తడి కచ్చడములతో కూడినటువంటి తలుపుల వెనకాతల స్వామివారి హుండీ ఉంటే ఆ హుండీలో డబ్బులు వేసేవాళ్ళని చూస్తూ అలా ముందుకి ఇలా పైకెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క తోమాల నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద కిరీటం మీద బొడిపే, ఆ కిరీటం అంచు, ఆ అంచులకున్నటువంటి మణుల కాంతులు, ఆయన లలాటము, పెద్ద ఊర్ధపుండ్రాలు, మెరిసిపోతున్న చెక్కిళ్ళు, సంపంగి పువ్వు లాంటి ముక్కు, సున్నా చుట్టినట్టుగా ఉన్న నోరు, ఇలా మకర ఆభరణముల చేత కప్పబడినటువంటి చెవులు, ఇలా స్వామి మెడ వరకు కనపడగానే తోమాల కనపడగానే ఇలా కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం అలవోకగా ఇలా 2 వేళ్ల మీద పట్టుకున్నాడా అన్నట్లుగా కనపడుతుంటే విశాలమైన వక్షస్థలం దగ్గరికెడుతున్న కొద్దీ ఆ మూర్తి దర్శనం అవుతుంటే గోవిందా గోవిందా అని అరుస్తూ ఒక్కొక్క అడుగు దాటి
ఆ కులశేఖరాల్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేటప్పటికే పక్కన అరుగుల మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇలా పక్కకి వంచి ధనస్సు పట్టుకున్నటువంటి స్వామి, పక్కన